మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన భద్రాద్రి కొత్తగూడెంలో చిట్టిపొట్టి చిన్నారుల నేస్తం ఇష్టదైవం పెద్దలు ఆరాధించే ఆరాధ్య దైవం గణేష్ మండపాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఏ గల్లీలో ఉన్నాయో మనము చూద్దాం పదండి. లేపాక్షి రోడ్లో ఉన్న గణపతిని అయితే చూడడానికి వచ్చాను. ఇక్కడ గణేష్ యూత్ ఉత్సవ్ కమిటీ వారు పెట్టిన మండపాన్ని అయితే చూడడానికి వచ్చాను. అసలు లోపలికి రాగానే ఒక డివోటిక్ ఫీలింగ్ అయితే ఇక్కడ ఉంది. సో మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఆల్మోస్ట్ గణేష్ పెట్టిన దగ్గరికి సుమారు ఒక 2-3 అడుగుల దూరం ఉంది. ఆ కంప్లీట్గా లైటింగ్ సెట్టింగ్స్తోని భారీ సెట్టింగ్స్తోని ఇక్కడ గణపతిని అయితే ఏర్పాటు చేశారు. సో ఒకసారి మనం లోపలికి వెళ్ళి ఆ గణపతి ఎలా ఉన్నారు, ఏంటి, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని ఇలాంటి వివరాలన్నీ మనం తెలుసుకుందాం. సో మనతో పాటు ఇక్కడ గణేష్ యూత్ ఉత్సవ్ కమిటీ మెంబర్స్ ఉన్నారు. సో ఈ భారీ గణనాథుడి గురించి మనం తెలుసుకుందాం. ఎక్కడి నుంచి తీసుకొచ్చేసేది విగ్రహాన్ని మేము మన శంషాబాద్ కాటేజ్ అనేది తీసుకొచ్చామండి. ప్రతి ఇయర్ అయినా 3 months ముందే వెళ్ళి విగ్రహం డ్రాయింగ్ తీపిస్తామన్నమాట. బాంబే నుంచి డ్రాయింగ్ తీయించుకొని ఆ డ్రాయింగ్ ఇస్తామన్నమాట. ఇచ్చి మాకు ఈ టైప్లో విగ్రహం కావాలి, ఇన్ని అడుగులు కావాలి అంటే ఆ డ్రాయింగ్ ప్రకారం మాకు విగ్రహం తయారు చేస్తారండి. ముందుగానే మేము 3 months ముందే వెళ్ళి విగ్రహం బుక్ చేసుకున్నాము. మాకు కావాల్సిన డ్రాయింగ్ ఇచ్చి దాని ప్రకారం విగ్రహం తయారు చేయించుకున్నాము. ఇట్లా సింహాలు అయితేంది ఇవంతా. అదే కాకుండా పైన ఆర్నమెంట్ వర్క్ ఉంది కదండి, ఆర్నమెంట్ వర్క్ కూడా పక్కన మా సొంత డిజైన్ చేసుకున్నాం. మా కమిటీ సభ్యులు అందరం కలిసి ఇందులో చిన్నపిల్లల నుంచి మొదలెట్టి పెద్దోళ్ళ వరకు అందరూ కూడా చాలా కష్టపడ్డారు అనమాట. అంత విగ్రహం వచ్చేసి 26 అడుగులు వాస్తవంగా, కానీ ఆ హైట్ సరిపోక మా 24 అడుగులకి కుదించినాం. మేమే ఆర్చి కొంచెం కింది దింపి మేము 26 సంవత్సరాల నుంచి విగ్రహాన్ని పెడతామండి. 1998 నుంచి స్టార్ట్ అయిందండి విగ్రహం ఇది. నాకు అప్పుడు వయసు సుమారు 8 సంవత్సరాలు. చిన్నతనంలో 1 feet విగ్రహం పెట్టామన్నమాట. ఫస్ట్ మట్టి గణపతిని పూజించినాం అనమాట. ఫస్ట్ 1 feet పెట్టి అక్కడ నుంచి పెంచుకుంటూ వచ్చారా? 1 feet పెట్టాము. అప్పుడు ఈ కంచెల చిన్న వాళ్ళ మదర్ ఉండే కంచెల విజయ గారు అని పక్కన ఉండే ఇల్లు. చిన్నప్పుడు ఇక చాలా స్కూల్లో ఎగ్గొడుతున్నామని చెప్పి మా డాడీ వాళ్ళు కొట్టినా తిట్టినా కూడా ఆంటీ బాగా మాకు సపోర్ట్ చేసేది. ఆంటీ వాళ్ళ సపోర్ట్ వల్ల ఆంటీ చనిపోయారు. 5 years 6 years వరకు ఆంటీ ఉంది. ఆ 6 years తర్వాత నుంచి గణేష్ అన్న అని, కోడం సంతోష్ అని, మా బావగారు, మా ఫ్రెండ్, మా పిల్లగాళ్ళు అందరూ కూడా బాగా సపోర్ట్ చేయడం వల్ల ఈ రోజున మేము ఈ భారీ గణనాథుని పెట్టగలుగుతున్నాం. మా దగ్గర చాలామంది పిల్లలు ఉన్నమాట. ఇటు సాయి అని, చింటూ అని, సంతోష్ అని, రెడ్డి అని, చాలామంది పిల్లలు సాఫ్ట్వేర్ ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్. మళ్ళీ ఎవరు కూడా ప్రతి ఒక్కరికి ఒక వర్క్. నరేందర్ అని, ఇప్పుడు ఈ కంచర్ల రేవంత్, ఈ పిల్లగాళ్ళందరూ, సంగం డైరీ మిల్క్, ఈ పిల్లలందరూ కూడా అందరి ఒక్క ప్రోత్సాహంతోనే మేము చేయగలుగుతాను. నేను ఒక్కరిని కూడా చేయలేను. ఏదన్నా మాకు పెద్దగా ముందు అండదండ ఉండేది మా గణేష్ అన్న, సతీష్ అన్న, వీళ్ళందరూ ముందుండి మాకు నడిపిస్తూ ఉంటారు. అందుకంటే మాకు బయట వేరే ఫైనాన్సర్లు కూడా ఉన్నారనమాట. అటు శంకరబాబు గారు కానీ, ఎస్కేటీ కన్స్ట్రక్షన్స్ కానీ, తాటిబొమ్మల హరిప్రసాద్ గారు అని, మా అందరికంటే ముఖ్యంగా రాయరాజేశ్వర శేఖర్ అన్న అని ఉంటారు, చంద్రశేఖర్. ఇప్పటికి 15 సంవత్సరాల నుంచి కూడా విగ్రహానికి ఆయన ఫస్ట్ అంటే ఆయన చేత 50,000, 60,000, 70,000 ఇప్పటికి ఆయన ఇస్తూనే ఉంటాడు అనమాట. ఇట్లా అందరి ప్రోత్సాహంతో మీ ఈ రోజున 24 అడుగుల విగ్రహాన్ని పెట్టడం జరిగింది. రంగరంగ వైభవంగా కూలేని ఏరియాలో, కొత్తగూడెంలో ఎక్కడ లేనటువంటి విధంగా, భద్రాద్రి జిల్లాలో ఎక్కడ లేనటువంటి విధంగా మా కూలేని వినాయకుడిని మేము ఈ రకంగా చేస్తున్నాం. గణేష్ ఉత్సవాలు అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది లడ్డు వేలంపాట. అది ఉందా మీ దగ్గర? ఉందండి. మినిమం మా దగ్గర లడ్డు వేలంపాట 2 లక్షల రూపాయల పైనే పోతుందండి. అంటే ఈ సంవత్సరం ఎన్ని కేజీలు పెట్టారు?
ఈ సంవత్సరం మొత్తం 101 కేసు ఉందండి ఈ సంవత్సరము. అవన్నీ చూడొచ్చు మీరు కావాలనుకుంటే. వెనక దాదాపు బుట్టలో ఉన్నాయి, ఆ వెనక ఉంది. ఇక్కడ దాదాపు మా దగ్గర 101 కంటే ఇంకా 151 కేసు వరకు లడ్డు ఉందండి. ఇవన్నీ కూడా యాక్షన్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా 36వ వార్డు కౌన్సిలర్ భీమా శ్రీధర్ గారు, శ్రీవల్లి వదిన గారు కూడా మాకు బాగా కోఆపరేట్ చేస్తారండి. మాకు ఏదైనా పని ఉన్నా, మంచైనా చెడైనా ఏదైనా చేత ఎమ్మటే అందుబాటులోకి వస్తారు, క్లియర్ చేస్తారు. మొన్నదాకా ఈ రోడ్డు ప్రాబ్లం ఉండే, పైన కరెంట్ తీగలు ఉండే, చాలా ఇబ్బందికరంగా. ఆ ఏఈ గారు కూడా చాలా కోఆపరేట్ చేశారండి. మంత్రిగా లక్ష్మీనారాయణ గారు, లైన్మెన్ గారు, మేడం గారి పేరు తెలియదు, ఆమె మున్సిపల్ కమిషనర్ గారు, భీమా శ్రీధర్ గారు, వాళ్ళందరూ కోఆపరేషన్తో మొన్న ఆ కరెంటు పోల్స్ కూడా తీపిచ్చి పైకి వేయించామని. దానివల్ల ఈరోజు విగ్రహం పెట్టగలం కానీ లేదంటే పెట్టలేకపోయేటోళ్ళం. అందరి సహకారం ఉంది. ప్రతి ఒక్కరు చిన్న పిల్లగాడి 8 years పిల్లగాడికి మొదలు 8 సంవత్సరాల పిల్లగాడి కానీ 60 సంవత్సరాల ముస్లాం వరకు కూడా మా దగ్గర పని చేస్తారు. ఎవరికి తోచిన పని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇక్కడ పెద్ద చిన్న ఏ కుల మత భేదం లేకుండా మా దగ్గర ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, అన్ని కుల మతాలు అన్నీ ఉన్నాయండి మా దగ్గర. అందరు కలిసి చేస్తారనమాట. ఎవరికి కుల మత భేదాలు ఉండవు, అందరూ మా వాళ్ళే. మంచి హ్యాపీగా చేసుకుంటాం. ఫుడ్ ప్రొవైడ్ చేస్తాం. మళ్ళీ ప్రతిరోజు ఇక్కడ ఉన్న సభ్యులందరికీ మేము ఫుడ్ ప్రొవైడ్ చేస్తాం. మార్నింగ్ లంచ్ టైంలో లంచ్, నైట్ టైంలో టిఫిన్, మళ్ళీ ప్రసాదాలు చేస్తాం, రంగవైభవంగా చేస్తాం. మళ్ళీ ఇదే కాకుండా ఊరేంపు కూడా చాలా బాగా చేస్తాం. మీరు గత ఏడాది చూసుకుంటే అయితే భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లోనే చాలా రంగవైభవంగా జరిగిందండి మాది. చుట్టుపక్కల ఉన్న 1000 కుటుంబాలు ఉంటాయి. ఎవరైనా గణేష్ గురించి ఎవరు కూడా మేము వెళ్ళి మీరు చందా ఇస్తారా లేదా, 1000, 2005 మేము ఫోర్స్ కూడా ఏమండి. ఎవరైనా వస్తే వాళ్ళందరి వాళ్ళే హౌండీలు వేసుకుంటారు. లేదంటే నేను ఒక 2 లక్షలు, అన్న 1 లక్ష, మేము వీళ్ళకి 25,000, వాళ్ళకి 25,000 మా సొంత డబ్బులతో మేము వేసుకొని చేయడం తప్ప. ఈ కోడం లక్ష్మయ్య గారు అండి, ఏంటంటే వాళ్ళ ఇల్లే అండి ముందు. గత 25 సంవత్సరాల నుంచి మీకు ఎంత అడ్డుగా పెట్టినా కూడా ఆ 11 రోజులు ఆయన మాకు చాలా కోఆపరేట్ చేస్తారు. నడవడానికి దారి ఉండదండి, వాళ్ళ ఇంట్లోకి పోవడానికి దారి ఉండదు. దారి లేకపోయినా కూడా ఆయన ఓర్చుకొని ఏమి ఇబ్బంది లేకుండా మాకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు.